ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క కృపను బట్టి ఈ ఉదయకాలం అందు కూడా మనందరము ఈ విధంగా రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా దేవుని యొక్క మాటలను వినడానికి దేవుడు మనకు మరి ఒక మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని కూడా దైవవాక్య ధ్యానం నాకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలం అందు Proverbs chapter 11లో నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేయడానికి దేవుడు మనకు కృప చూపించారని నమ్ముచున్నాం. So let us ask for his guidance so that he will be leading us with the Holy Spirit. Let's pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, వాక్యము మీది మాట్లాడువాడవు నీవు. మీ సజీవమైన వాక్యం ద్వారా ఈ ఉదయకాలమందు మా ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరచు మా హృదయ తలంపులను పరిశోధించవలసినదిగా మమ్మను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. జ్ఞానవచనములను జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలను మేము వినడానికి గ్రహించడానికి కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి మనం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. లెట్స్ సీ ఫ్రమ్ వర్స్ 9. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును. Godless man always breaks the law of the Lord. ధర్మశాస్త్రమును లేదు అంటే లేఖనములు మనకు బోధించుచున్న విషయాలను ఎప్పుడూ కూడా బ్రేక్ చేసేవానిగానే ఉంటాడు గాడ్లెస్ మ్యాన్, అనగా భక్తిహీనుడైనటువంటి వాడు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మాథ్యూ చాప్టర్ 22లో మనం చూడవచ్చు. మాథ్యూ చాప్టర్ 22 వర్స్ 35 నుంచి చూద్దాము. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను నదియే. దిస్ ఈస్ నంబర్ 1. ఇది ముఖ్యమైనది, మొదటిది యునై ఉన్నది. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమయ్యున్నవి అని అతనితో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. సో నంబర్ 1, love the Lord your God. Number 2, love thy neighbor as thyself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని. ఎప్పుడైతే ఇతరులను మనం ప్రేమిస్తామో వారికి మనం ఎప్పుడూ కూడా మేలు చేసే వారంగానే ఉంటాం. కానీ భక్తిహీనులు దేవుని ప్రేమించరు, తమ పొరుగు వారిని ప్రేమించరు. ఈ 2 లాస్ని బ్రేక్ చేసేస్తారు. అందుచేత పొరుగు వారికి నాశనం తెప్పిస్తారు. అంటే వాళ్ళ మాటల చేత, వారి ప్రవర్తన చేత గాసిపింగ్ చేస్తూ, స్లాండరస్ వర్డ్స్ని మాట్లాడుతూ ఈ విధంగా నాశనాన్ని తెప్పించేవారిగా ఉంటారు. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారు. నీతిమంతులైన వారికి దేవుడు తెలివితేటలు ఇస్తాడు. హౌ టు ఓవర్కమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది నీతిమంతులు
దేవుని యొక్క మాటల ద్వారా తెలుసుకుంటారు. దేవుని మాటలు మన హృదయములలో భద్రం చేసుకున్నప్పుడు మనకు ఆ మాటలు ఆయా సందర్భాలలో ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేస్తాయి. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, యథార్థవంతుల దీవెన వలన భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం. ఇప్పుడు సొదొమ గొమొర్రాలను గురించి మనం చదువుకుంటాం. నెక్స్ట్ వర్స్కి కూడా ఇది అప్లై అవుతుంది. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్లా త్రోయును. ఒక నీతిమంతుడైన అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము దగ్గరకు దేవుడు వచ్చాడు. జెనసిస్ చాప్టర్ 18లో వచ్చి ఆయన చేయబోతున్నటువంటి విషయాన్ని మరి ఎందుకు అబ్రహాముకు తెలియకుండా ఉండాలి అనేది ఆయన యొక్క ఆలోచనగా ఉంది. ఒక నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం. ఒక పట్టణము సంతోషకరంగా ఉండాలి అంటే అందులో నీతిమంతులు ఉండాలి. అప్పుడు మరి అబ్రహాము దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడు కదా, కాబట్టి తనకు తెలియచేయాలనే విషయంతో దేవుడు ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాడు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనే, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా ప్రభువా అని అడిగాడు. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగుతుంది, భక్తిహీనుల మాటలు వారిని బోర్లా పడేస్తాయి. ఇప్పుడు నీతిమంతుడైన అబ్రహాము దేవుని ఏ విధంగా బ్రతిమాలుకుంటున్నాడో చూసారా? అదే భక్తిహీనులైనటువంటి వారైతే వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తే నాకేంటి సంబంధం, వారు చేసిన పాపానికి వారిని దేవుడు శిక్షిస్తున్నాడు అంతే కదా అని అనుకుంటాం. కానీ అబ్రహాము దేవుని యొద్ద మొరపెడుతూ ఉన్నాడు. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా అంటే దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయకుండా ఉంచుతావా, కాయవా అని అంటే, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అగునుగాక, నీతిమంతుని దుష్టునితో సమంగా ఎంచుట నీకు దూరం అగునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు ఆ సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదును అని దేవుడు చెప్పాడు. ఈ విధంగా నంబర్ని తగ్గించుకుంటూ 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అని చెప్పి చివరికి 32వ వచనంలోనికి వచ్చేసరికి 10 మంది దగ్గరికి తీసుకొని వచ్చాడు దేవుణ్ణి. అంటే దేవుని ఏ విధంగా బ్రతిమాలుకుంటున్నాడో చూడండి. నీతిమంతులైనటువంటి వారు ఈ విధంగా పట్టణములకు సంతోషకరమును కలిగి చేసేవారిగా ఉంటారు. అయితే అక్కడ 10 మంది కూడా లేరు. కానీ దేవుడు లోతును, తన భార్యను, 2 కుమార్తెలను, మొత్తం ఎంతమంది ఉన్నారు? 4 కదా ఉన్నారు. అల్లుళ్ళను రమ్మంటే వాళ్ళు రాలేదు. సో 10 మందికి తక్కువ మంది ఉన్నా కూడా నీతిమంతుడైన అబ్రహాము తనను వేడుకున్న దానిని బట్టి వారిని ఆ పట్టణంలో నుంచి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత దాని మీద అగ్నిగంధకాలను కురిపించాడు. So if there are righteous people, they will be a blessing to the city, not only to the city, the neighboring cities also. వారి కోసం నేను ఐ విల్ స్పేర్ ద హోల్ ప్లేస్ ఫర్ దేర్ సేక్ అని దేవుడు చెప్పాడు. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. తిమోతికి రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయం చూసినట్టయితే 2వ అధ్యాయంలో 2 వచనాలు చదువుదాం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం
అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. సో దిస్ ఈస్ హౌ the children of God pray and bring forth the supplications. దేవుని ఎదుటకు వారి యొక్క యాచనలు, విజ్ఞాపనలను తీసుకొని వస్తుంటారు. సమస్త మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేస్తారు. అదే భక్తిహీనులు అయితే వారి యొక్క మాటలు బోర్లాతో వస్తాయి అంటే దే విల్ బి టంబుల్ డౌన్, నాట్ ఓన్లీ దెమ్సెల్వ్స్, దే విల్ టంబుల్ డౌన్ అదర్స్ ఆల్సో. అందరినీ కూడా వారు చెరిపేటువంటి వారిగా ఉంటారు. 12వ వచనం, తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనంగా ఉండును. తన పొరుగు వారిని తృణీకరించువాడు, ఇతరులను మనకంటే యోగ్యులనుగా ఎంచుకోవాలని అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. We have to consider others worthier than us. మనకంటే యోగ్యులనుగా ఎంచుకోవాలి. అయితే వారిని తృణీకరించకూడదు. తృణీకరించితే మనం బుద్ధి లేని వారం అవుతాము. వివేకి అయిన వాడు మౌనంగా ఉంటాడు. ఒకవేళ బాధ కలిగినా, ఒకవేళ ఎవరైనా సరే మనకు హాని చేసినా కూడా ఆ హాని చేసినప్పుడు మౌనంగా ఉంటాడు. రోమీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 12వ అధ్యాయం 17వ వచనంలో డోంట్ రీపే ఈవిల్ ఫర్ ఈవిల్ అని చెప్తాడు. ఎవరైనా కీడు చేస్తే ఆ కీడు నాకు ప్రతి కీడు చేయవద్దు అని చెప్తూ ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 12, 17 and 18లో చాప్టర్ 12, 17 and 18. కీడు నాకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొంటే వానికి భోజనం పెట్టాలి, దప్పికొని ఉంటే వానికి దాహం ఇవ్వాలి. అలాగ చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిరు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. డు నాట్ బి ఓవర్కమ్ బై ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ బై గుడ్ అని చెప్తూ ఉన్నాడు. సో వివేకి అయిన వాడు ఎప్పుడు కూడా ఇతరుల మీద పగ తీర్చుకోవాలని అనుకోడు. దేవుడే చూసుకుంటాడులే అని అనుకుంటాడు. 13వ వచనం, కొండెగాడై తిరుగువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. కొండెగాడై తిరుగుతాడు వాడు. ఈ గాసిప్ని స్క్రిప్చర్ చాలా స్పష్టంగా ఖండిస్తోంది. ఇట్ ఫోర్స్ఫుల్లీ కండెమ్స్ గాసిపింగ్. ఈ గాసిపింగ్ అనేది చాలా మందికి ఇది ఒక వీక్నెస్ లాగా ఉంటుంది. క్రైస్తవులే అనవసరమైనటువంటి గాసిప్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు కదా, మనం నోరు మూసుకొని ఉంటే మంచిది కదా, మన నోటికి చిక్కం పెట్టుకోవడం చాలా మంచిది కదా. గతంలో మనం వీటిని గురించి ధ్యానం చేశాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3-4 వచనాలు చూసినట్టయితే 3-4 వచనాలు, విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధవాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. గాసిప్స్ ఎప్పుడు కూడా సత్యాలు ఉండవు. ఇతరులను గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు కదా, ఇవి ఎప్పుడు కూడా సత్యంగా ఉండవు, అన్ని అబద్ధాలే ఉంటాయి. గాసిప్ స్ప్రెడ్ చేసేటువంటి వారు అబద్ధాలే మాట్లాడుతుంటారు. విండ్లను తొక్కి వంచునట్లు అబద్ధవాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశంలో తమకున్న బలమును నమ్మకంగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు.
మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగుచున్నాడు. సత్యమును పలుకక ప్రతివాడును తన పొరుగు వానిని వంచించుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. చూడండి ఎంత స్పష్టంగా దైవవాక్యం మనకి చెప్తుందో. ఇఫ్ వి ఆర్ కేర్ఫుల్లీ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటను మనం గనక సరిగా చదివినట్టయితే అది మన హృదయాలలో కార్యం జరిగిస్తుంది. ఇట్ ప్రిక్స్ అవర్ కాన్షియన్సెస్. ఎప్పుడైతే డేవిడ్ దగ్గరికి నాతాను వచ్చి తన యొక్క స్థితిని చెప్పాడో వెంటనే డేవిడ్కి అర్థమైపోయింది నేనే తప్పు చేశాను అని. వెంటనే ఒప్పుకుంటున్నాడు. అలాగే దైవవాక్యం మనలను ప్రిక్ చేస్తుంది, అది హెచ్చరిస్తుంది. హెచ్చరించినప్పుడు మనం దానికి లోబడాలి. పరిశుద్ధాత్మని సహాయంతో దేవుని వాక్యం చదవాలి. పరిశుద్ధాత్ముడు మనకు చెప్పిన దానిని మనం కన్ఫెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ మనుషుడు నీవే అని ఎప్పుడైతే నాతాను చెప్పాడో వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు, నేను పాపం చేశాను అంటున్నాడు. మనం కూడా ఇది చదివామనుకోండి, ఇందులో ఒకవేళ మనల్ని గురించే ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు అని అనిపిస్తే వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, మళ్ళీ దాన్ని చేయకూడదు. సో ఈ గాసిప్ మాంగరర్స్ ఉంటారు కదా, ఈ గాసిప్ మాంగరర్స్ అనేటువంటి వారు తమను తామే మోసపుచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు దీని వలన ఏదో ప్రయోజనం జరుగుతుంది అని అనుకుంటారు, కానీ దాని వలన ప్రయోజనం ఏమీ జరగదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చెప్తుంది, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు, అంటే నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే తన హృదయాన్నే మోసపరుచుకుంటాడు. భక్తి గలవాడునని అనుకొని ఎడల ఆ భక్తి వాని భక్తి వ్యర్థమే. నేను భక్తిమంతురాలను, నేను భక్తి గలవాడను అని నీవు కనుక అనుకుంటున్నట్టయితే నీ నోటికి నీవు చిక్కం పెట్టుకోవాల్సి ఉంటుంది. వ్యర్థమైనటువంటి మాటలు ఏమీ కూడా మనం మాట్లాడకూడదు. పైకి భక్తి గల వారంలాగా కనిపిస్తూ ఎవరి గురించి అయినా సరే మనము అపవిత్రమైన మాటలు గాసిప్స్ని స్ప్రెడ్ చేస్తే మన హృదయాలను మనం మోసపరుచుకుంటున్నాం. మనం భక్తి గలవారము అని మనము భ్రమలలో జీవిస్తున్నాం. ఇది భక్తి కలిగిన వారు చేసే పని ఏమాత్రమును కానే కాదు. సో నమ్మకమైన స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడు? మనసులో పెట్టుకుంటాడు, సంగతి దాస్తాడు. ఇతరుల సంగతులు మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఒకవేళ వారి తప్పులు ఉండొచ్చు, తప్పులు లేకుండా ఎవరు ఉండరు కదా. వారి తప్పులను మన హృదయంలో పెట్టుకొని దాచిపెట్టుకోవాలి. మన పిల్లలు చేసిన తప్పులు మనం ఎలా దాచిపెట్టుకుంటామో ఇతరుల పిల్లలు చేసిన తప్పులు కూడా అలాగే మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. దానిని ఇతరులకు చెప్పి ముచ్చట్లు పెట్టుకొని అనవసరమైనటువంటి గాసిప్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే, ఒక విషయాన్ని మనం ఒక వ్యక్తికి చెప్పిన తర్వాత అది ఏ విధంగా దానికి ఇంకా అడిషనల్గా మాటలు యాడ్ చేసి చెప్తారు అనేది అది తిరిగి మరల మన దగ్గరికి వచ్చినప్పుడే అర్థమవుతుంది. ఇట్ కమ్స్ టు అస్ డెఫినెట్లీ. అది ఎవరో చెప్పారంట అని చెప్పి అంటారే, అది మన దగ్గరికే వస్తుంది. అరే నేను అలా చెప్పలేదే అని మనం అనుకుంటూ ఉంటాం. గాసిప్ అంత డేంజరస్గా ఉంటుంది. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. వేర్ దేర్ ఈస్ నో గైడెన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో గైడెన్స్ అనే మాట ఒక ఓడను స్టీర్ చేసే దాని ఆ సందర్భం నుంచి, ఆ కాంటెక్స్ట్ నుంచి డిరైవ్ చేయబడినటువంటిది గైడెన్స్. సో ఇక్కడ నాయకులు లేని జనములు అంటే గైడెన్స్ లేని జనాలు ఉంటారు కదా, వాళ్ళు చెడిపోతారు.
అంటే a ship without proper guidance, ఒక ఓడకి సరైన స్టీరింగ్ లేకపోతే it will crush into the rocks. సముద్రంలో ఎక్కడ కొండలు ఉంటాయో ఎవరికి తెలియవు, కనబడవు. అది వెళ్ళి ఒక రాక్ని హిట్ చేసి, ఆ మౌంటైన్ని హిట్ చేసింది అనుకోండి, ఏమవుతుంది? ఇట్ మేక్స్ ఎ బిగ్ డిజాస్టర్. ఇట్ బికమ్స్ డిజాస్ట్రస్. వీ నో అబౌట్ ద టైటానిక్. ఏ విధంగా అయితే అది వెళ్ళి ఒక మంచు పర్వతాన్ని ఢీకొట్టిందో, ఆ తర్వాత ఏ విధంగా అది నాశనం అయిపోయిందో, ఒక పెద్ద డిజాస్టర్, వినాశనం జరిగిందో మనకు తెలుసు. అలాగా మనకు నాయకులు అనేవారు ఉండాలి, గైడెన్స్ ఇచ్చేవారు ఉండాలి. మనం అనుకుంటాం చాలాసార్లు మనకు అన్నీ తెలుసు, మనకెందుకు నాయకులు అనుకుంటాం. నాయకులను ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, చర్చ్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. పాస్టర్ ఉంటాడు, ఎల్డర్స్ ఉంటారు, డీకన్స్ ఉంటారు, అంటే పరిచారకులు ఉంటారు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన దానిని మనం బేఖాతరు చేసామనుకోండి, దాని వలన అంటే ఈయన మాకు చెప్పేది ఏంటి అని మనం అనుకున్నట్లయితే దేవుని యొక్క మాటకు మనం విలువ ఇవ్వడం లేదన్నమాట. మరి దేవుడు మన చేత మనతో మాట్లాడటానికి ఆయనను ఏర్పరచుకున్నారు, ఒక పాస్టర్ని ఆయన ఏర్పరచుకున్నారు. ఆ పాస్టర్ చెప్పిన మాటలే మనం వినకపోతే ఇంక దేవుని మాటలు ఎక్కడ వింటున్నట్టు? అందుకే నాయకులు ఉండాలి, ఆ నాయకులను మనం గౌరవించాలి, వారు చెప్పిన సలహాలను మనం పాటించాలి. అందుకే ఇక్కడ ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. అనేక మంది కౌన్సిలర్స్ మనకు కావాలి. చాలాసార్లు ఈ కౌన్సిలింగ్ లేకపోవడం వలన చాలా అనర్థాలు వస్తూ ఉంటాయి. మనం కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు చాలాసార్లు ఈ మోడర్న్ చర్చెస్లో మనం చూస్తున్నాం ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని, యూత్ కౌన్సిలింగ్ అని, అలాగే సండే స్కూల్ పిల్లలకి కౌన్సిలింగ్ అని ఇలాగ చేస్తూ ఉన్నారు. అయితే దైవభక్తి కలిగిన వారు చేస్తే దాని వలన ప్రయోజనం ఉంటుంది, అది వేరే విషయం. ఈ కౌన్సిలింగ్కి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కౌన్సిలర్స్, మనకు ఎక్కువ మంది కౌన్సిలర్స్ అంటే మనకు ఎక్కువ మంది సలహాలు ఇచ్చేవారు ఉన్నట్టయితే we will be able to identify whether it is a godly counseling or not. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటారు కనుక ఎవరు మనలను సరైన రీతిలో గైడ్ చేస్తున్నారో అర్థమవుతుంది. అలాగ గైడెన్స్ ని మనం ఎప్పుడు కూడా పాటించాల్సి ఉంటుంది. we have to depend. we are all interdependent in the church. We are the members of the body of Christ. We are the members of the church. అందువలన గైడెన్స్ ని, కౌన్సిలింగ్ ని మనం ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు. రక్షణకరం. అనేకులుండుట రక్షణకరం. నా ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. 15వ వచనం, ఎదుటి వాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడినొప్పని వాడు నిర్భయంగా ఉండును. దేవుడు మనకు కొన్ని రిసోర్సెస్ని ఇచ్చినప్పుడు ఆ రిసోర్సెస్ని సరి అయిన రీతిలో వినియోగించడం అనేది మన యొక్క బాధ్యత. మనకు పిల్లల్ని ఇచ్చారనుకోండి, ఆ పిల్లలను సరైన రీతిలో పెంచాల్సి ఉంటుంది. ఎందుకు? ఆయన మనకు వారిని బహుమానంగా ఇచ్చాడు. So we have to bring them up in a way that the Lord appreciates us. దేవుడు మనలను మెచ్చుకునే విధంగా పిల్లలను పెంచాలి. అలాగే మనకు ద్రవ్యం ఇస్తే, ద్రవ్యమే కాదు ఇంకేదైనా మనకు సంపదలు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా దానిని సరైన రీతిలో వినియోగించుకునే వారంగా ఉండాలి. అంటే ఎవరికి అప్పివ్వకూడదన్న విషయాన్ని ఇక్కడ చెప్పడం లేదు, కానీ ఏమంటాడంటే మనం అనవసరమైన వారికి, లేదు అంటే we know by the guidance of the Holy Spirit ఎవరు నమ్మకమైన వారు, ఎవరికి మనం ష్యూరిటీ పెట్టవచ్చు, ఎవరికి పెట్టకూడదు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మనం సరైన రీతిలో ఆలోచన లేకుండా సంతకాలు పెడితే చాలా మంది క్రైస్తవులలోనే మనం చూస్తుంటాము, అరే అనవసరంగా సంతకం పెట్టానండి, నేను ఇప్పుడు కట్టవలసి వస్తుంది వాని బదులు డబ్బులు అని. షూరిటీ అంటే అతను కట్టకపోతే నేను కడతాను అని చెప్పడం.
అది చాలా జాగ్రత్తగా నిర్భయంగా ఉండటం అంటే మనం అనవసరమైన వారికి షూరిటీ ఇవ్వకుండా ఉంటే అప్పుడు మనం నిర్భయంగానే ఉంటాం. ఒకవేళ నమ్మకమైన వారికి షూరిటీ ఉన్నప్పటికీ భయమేమి ఉండదు. ఎందుకు? వాళ్ళు నమ్మకస్తులు కాబట్టి. అది ఇక్కడ సొలొమన్ చెప్పాలనుకుంటున్న విషయం. నెనరుగల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. నెనరుగల స్త్రీ ఘనత నొందును. ఇక్కడ ఇంప్లికేషన్ ఏంటంటే గ్రేషియస్ పర్సన్ కెన్ ఎర్న్ బోత్ రెస్పెక్ట్ అండ్ ఇన్కమ్. ఒక నెనరు కలిగినటువంటి వ్యక్తి, స్త్రీ అనే కాదు పురుషుడైనప్పటికీ కూడా, నెనరు కలిగినటువంటి వారు అంటే గ్రేషియస్ పీపుల్, దయారసం కలిగినటువంటి వారు డబ్బు సంపాదిస్తారు, అలాగుననే ఆదాయం వస్తుంది, అలాగే గౌరవం కూడా వస్తుంది. కానీ ఎవరైతే క్రూరత్వంగా ఉంటారో అది నెక్స్ట్ వర్స్లో మనం చూస్తాం. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తీసుకొచ్చుకుంటాడు. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్, సమూయేలు గ్రంథంలో ఒక భార్య భర్తలు ఉన్నారు. అతని పేరేమో నాబాలు, తన భార్య పేరేమో అబీగయల్. ఇప్పుడు ఈమె షీ ఈజ్ ఎ గ్రేషియస్ ఉమన్. ఆమెను గురించి 25వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో ఆమె చాలా let us see chapter 25 verse 3 of book of Samuel. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అంటే షీ వాజ్ ఎ డిజర్టింగ్ ఉమన్ అండ్ ఎ బ్యూటిఫుల్ ఉమన్, గ్రేషియస్ ఉమన్. రాదర్ వీ కెన్ సే షీ ఈజ్ ఎ గ్రేషియస్ ఉమన్. కానీ నాబాలు ఉన్నాడే, వాడు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అంటే హీ వాజ్ హార్ష్ అండ్ బ్యాడ్లీ బిహేవింగ్ మ్యాన్. అందుకని దావీదు తన యొక్క పనివారిని పంపించినప్పుడు వాని దగ్గరికి, నీ ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము అని 9వ వచనంలో చెప్తే, అప్పుడు నాబాలు దావీదు ఎవడు, యెషై కుమారుడెవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసంను తీసి నేను బొత్తిగా ఎరగని వానికి ఇస్తానా అని దావీదు దాసులతో చెప్పాడు. అప్పుడు దావీదు 400 మందిని తీసుకొని వస్తున్నాడన్న విషయం అబీగయలు తెలుసుకొని వెంటనే ఎవరితోనూ మాట్లాడనివ్వడు కదా ఇతను. అందుకని అబీగయలు 18వ వచనం, నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యం, 100 ద్రాక్షగళ్ళు, 200 అంజూరపు ఆడలను గార్ధమాముల మీద వేయించి ముందుగా పంపించింది. ఈ విధంగా తానేమో మోటుగాను, తర్వాత చెడుగాను, దుర్మార్గుడుగాను ప్రవర్తించేవానిగా ఉంటే, ఈమె షీ ఈజ్ ఎ గ్రేషియస్ ఉమన్. అందుకని ఈమె దయగలిగినటువంటి వారు తనకే మేలు చేసుకుంటారు. ఇప్పుడు దావీదు నాకు ఇచ్చినందువలన ఆమెకి నష్టమేమి రాదు. ఎందుకంటే వారి గొర్రెలన్నింటినీ కూడా కాపాడినటువంటి వాడు దావీదే, దావీదు యొక్క పనివారు. క్రూరుడు తన శరీరం నాకు బాధ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చచ్చిపోయాడు. ఎవరు? నాబాలు చనిపోయాడు. కనికరం కావాలి, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని మత్తయి సువార్త 5:7 మనకు తెలియజేస్తుంది. ఇంకా లూకాసు వార్తలో 6వ అధ్యాయం 35వ వచనం చెప్తుంది, మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు అని చెప్పారు యేసు ప్రభు. అందుచేత శత్రువులనే ప్రేమించమంటున్నప్పుడు మన ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించకుండా ఎలా ఉంటాం? దయ చూపించకుండా ఏ విధంగా ఉంటాం?
భక్తిహీన్ నెక్స్ట్ 18th verse, భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును. నీతిని విత్తువాడు, భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేస్తుంది. అందుకే యేసు ప్రభు ఏం చెప్పారంటే యోహాను సువార్త 6:27లో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి, అది మనుష్య కుమారుడు మీకు అనుగ్రహిస్తారు అని చెప్పారు. ఈ క్షయమైన వాటి కొరకు మనం ఆశపడినట్లయితే అది ఉండనే ఉండదు మన దగ్గర, అది రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. 19వ వచనం, యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. యథార్థమైన నీతి జీవదాయకం, కానీ దుష్టక్రియలు చేస్తారే అంటే ద వేజెస్ ఆఫ్ సిన్, పాపం వలన వచ్చు జీతం మరణం. బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ఇటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువునందు నిత్య జీవం ఉంటుంది, కానీ పాపం వలన వచ్చే జీతం మరణం. వాట్ ఈస్ అవర్ చాయిస్? ఈ దుష్టులైనటువంటి వారు మరణమునకే చేస్తారు అది. సో దే విల్ బి పుట్ టు డెత్, ఇటర్నల్ డెత్. సో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ గుడ్ కాజ్. తిమోతికి రాస్తున్నప్పుడు అపొస్తలుడు పౌలు అంటున్నాడు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో అంటూ ఉన్నాడు. 2 Timothy chapter 4 verse 7, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. నీతి కిరీటం ఉంచబడింది, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఇది దేవుడు మనకు అనుగ్రహిస్తారు. 20వ వచనం, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. మూర్ఖ చిత్తులు, we know that human heart is the source of evil. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి మనం ఏం చేస్తామంటే we have all wandered away from the truth of the Lord. కాబట్టి గొర్రెల వలె మనం తప్పిపోయాము అని యెషయా గ్రంథం 53:6 మనకు తెలియజేస్తుంది. అయితే యథార్థంగా ప్రవర్తించేటువంటి వారిని ఆయన నీతి మార్గములలో నడిపిస్తారు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని 23వ కీర్తనలో చెప్తున్నాడు కదా. వారిని తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపిస్తాడు అని 3వ వచనం చెప్తోంది. సో యథార్థంగా ప్రవర్తించే వారు ఆయనకి ఇష్టలు గనక ఆయన నీతి మార్గములలో నడిపిస్తారు. సో ఈ విధంగా అనేకమైనటువంటి ప్రావర్బ్స్ని సాల్మన్ తన యొక్క జ్ఞానం ద్వారా తెలియపరిచాడు. నీతిమంతులైన వారి వలన దేశంలో సంతోషం కలుగుతుంది అని, తర్వాత ఇతరులకు కీడు చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని, వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఈవిల్ బై గుడ్ అని చెప్తూ ఉన్నారు. అలాగే గాసిపింగ్ విషయంలో ఖండిస్తూ ఉన్నాడు. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకుంటూ భక్తి గలవాడని అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే. నెక్స్ట్ వచ్చి గైడెన్స్ కావాలి మనకి, నాయకులు అనేటువంటి వారు కావాలి, కౌన్సిలర్స్ కావాలి, కౌన్సిలర్స్ చెప్పేది మనం వినాలి. ఆ తర్వాత గ్రేషియస్గా మనం జీవించినట్టయితే మనకు గౌరవం లభిస్తుంది, ఆదాయం కూడా లభిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ అబీగైలే అనేది 1 సమూయేలు గ్రంథంలో చదువుకున్నాం. కనికరం చూపిస్తే మనకు కనికరము పొందుతాము మనము అని మాథ్యూ 5:7 చెప్తూ ఉంది. శత్రువులను సైతం మనం ప్రేమించాలి అని చెప్తూ ఉంది. క్షయమైన ఆహారం కోసం కాకుండా నిత్య జీవం కలుగజేసే అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా మన కోసం ఆయన నీతి కిరీటాన్ని పెట్టి ఉంచాడు. కాబట్టి
we should fight a good fight and complete our race like Apostle Paul. ఈ విధంగా మనం చేసినప్పుడు దేవుడు మనలను తన నీతి మార్గములలో నడిపిస్తారు. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలమందు మీరు మాకు బోధించిన ఆత్మీయ సత్యములన్నింటినీ మా హృదయములలో భద్రం చేసుకునే వారంగా ఉండునట్లు సహాయం చేయండి. మేము వింటున్నవన్నీ కూడా ప్రభువా మా హృదయంలో కార్యం చేయునట్లుగా మా ఎడల దయ చూపించండి. ఒక చెవితో విని మరొక చెవితో విడిచిపెట్టకుండా విన్న వాటిని అన్నింటినీ కూడా మా జీవితాలకు అన్వయించుకునే భాగ్యమును దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.